ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే కుర్సూర తాలూకా యాంకర్. ఇప్పుడు మీకు కుర్సూర చూడాలని ఉంది కదా, ఒక్కసారి లెఫ్ట్ నుంచి అలా పైకి ఇట్లా లుక్ ఇచ్చుకోండి. నమస్తే ఇంటర్నెట్ గాయ్స్, నేనండి మీ ట్రావెల్ ఫ్లో తెలుగు అబ్బాయిని. ఇప్పుడైతే మనం ద సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నంలో అయితే ఉన్నాం. అది కూడా బీచ్ రోడ్లో ఉన్న మన కుర్సూర సబ్మెరైన్ మ్యూజియం దగ్గర. ఈరోజు మన బ్లాగ్ అయితే ఇక్కడే వెళ్ళి మనం సబ్మెరైన్ లోపల ఏదైతే ఉన్నాయో మొత్తం అన్ని చూసి వద్దాం రండి. యొక్క సబ్మెరైన్ మ్యూజియం టైమింగ్స్ కానీ తెలుసుకున్నట్లయితే ఎలా ఉంది. మండే టు సాటర్డే అయితే 2 PM to 8:30 PM, అంటే ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు ఓన్లీ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఒక సండే మాత్రమే తెల్లవారి 10 నుంచి 12:30 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి 8:30 వరకు ఉంటుంది. సో సండే టైంలో మీరు విజిట్ చేసినట్లయితే ఈ టైమింగ్స్ చూసుకోండి. రెగ్యులర్ టైమింగ్స్ అయితే మాత్రం మ్యాక్సిమం ఇవే, మార్నింగ్ టైం అయితే ఉండదు. సో చూసుకొని ఈ టైమింగ్స్ ఫాలో అయ్యి రండి ఎవరైనా రావాలనుకుంటే. నేను తీసుకున్న టికెట్ అయితే ఇదే. సో పెద్దవాళ్ళకి 70 రూపీస్, చిన్నవాళ్ళకి అయితే 40 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం కెమెరా, ఓన్లీ కెమెరా ఫోటోకి అయితే 50, అదే వీడియో తీసుకోవాలంటే 200 రూపీస్. సో నేనైతే 200 రూపీస్ వీడియో కోడ్ తీసుకున్నాను. తర్వాత ఒక 2 టికెట్స్ పెద్దవాళ్ళకి అయితే తీసుకున్నాను. టోటల్ నాకు 340 రూపీస్ అయితే అయ్యింది. టికెట్ చెకింగ్ అయితే అయిపోయింది. ముఖ్యంగా మీకు దీని ఎంట్రీ కోసం అయితే మీకు చెప్పాలి, ప్రతి సబ్మెరీన్కి కూడా టాప్ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. కానీ ఈ విజిటర్స్ కోసం, అదే మ్యూజియం చూడడానికి వచ్చిన వాళ్ళ కోసం మాత్రమే ఇటువంటి ఎంట్రీ అయితే పెట్టారు. వీలుగా ఉంటుందని. ప్రతి సబ్మెరీన్కి అయితే ఇలా ఉండదు. ఇది మెయిన్ ఎంట్రన్స్ సబ్మెరీన్కి. సబ్మెరైన్ అయితే లోనికి వచ్చేసాం. లోన్ అయితే ఏసీ ఉంది, ఫుల్ చల్లగా ఉంది. రావడంతోనే మనం కంపార్ట్మెంట్ 1లోకి అయితే వచ్చాము. మొత్తం ఈ సబ్మెరైన్ లోపల 7 కంపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. లోన్ అయితే చూస్తే మొత్తం అంతా మిషనరీనే ఉంటుంది. మనకైతే ఏం అర్థం కాదు. ఈ మనకి ఎదురుగా చూస్తున్నాయి, ఇవి చూసారే క్యాప్సూల్స్ లాగా ఉన్నాయి. దీన్ని ట్యూబ్స్ అంటారనమాట. మొత్తం ఫ్రంట్ సెక్షన్లో అయితే ఇవి మొత్తం టోటల్గా 6 ఉంటాయి, 6 ట్యూబ్స్ ఉంటాయి. అలాగే కంపార్ట్మెంట్ 7 అంటే లాస్ట్లో అయితే మనకి 4 ట్యూబ్స్ అయితే ఉంటాయి. ఈ ట్యూబ్స్ ద్వారానే టార్పిడో అనేది లాంచ్ చేస్తారు. 1 by 1 లాంచింగ్ అయితే అవుతుంది. ప్రతి టార్పిడో మాత్రం హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా అయితే లోనికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రతి 2 సెకండ్స్కి ఒకటి లోడ్ చేసి అంత స్పీడ్గా అయితే ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ హైడ్రాలిక్ సిస్టమ్ ఏమైనా పాడైనట్లయితే ఈ రోప్ సిస్టమ్ ద్వారా టార్పిడో అనేది ఇందులోకి ఇంజెక్ట్ చేస్తారనమాట లోన్ వెళ్ళడానికి. సో మొత్తంగా టార్పిడోస్ అయితే 22 టార్పిడోస్ ఉంటాయి ఒక సబ్మెరీన్కి. అందులో 18 అయితే ఈ ఫ్రంట్ కంపార్ట్మెంట్లోనే ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 4 మాత్రమే బ్యాక్ సైడ్ ఉంటాయి. టోటల్గా అయితే 22 టార్పిడోస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసారా, ఈ బోర్డు ఏమనుందంటే ది ఫస్ట్ సబ్మెరైన్ మ్యూజియం ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియాలోనే సబ్మెరైన్ మ్యూజియం ఇదే మొట్టమొదటిదంట. ఇక్కడ మీరు చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో మొత్తం టార్పిడోస్ అయితే ఉన్నాయి కదా. ఈ టార్పిడోస్ అయితే ఇలా ఉన్నట్టే ఇలా మనం రైట్లో కూడా ఉంటాయి. ఈ రైట్లో అనేది తొలగించారు. ఎందుకనంటే ఇక్కడ ఎంట్రీ కోసం, ఈ ఎంట్రీ అనేది ఇక్కడ రావడం కోసం ఇటు సైడ్ కూడా టార్పిడోస్ అన్ని క్లోజ్ చేశారు. మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం ఇదే సిస్టమ్ అనేది ఉంటుంది. సో కంపార్ట్మెంట్ 1 to 7లో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ప్రతి సబ్మెరైన్కి మిషనరీ, వెపన్, ఇంకా అకామిడేషన్. ఇంకా ముందుకెళ్ళి మీతో కూడా చెప్తాను రండి.
ఇప్పుడైతే మనం కంపార్ట్మెంట్ 1 నుంచి అయితే ముందుకు వెళ్ళిపోతున్నాం. కంపార్ట్మెంట్ 2లోకి అయితే వచ్చేసాం అనమాట. ఇది కంపార్ట్మెంట్ 2. సబ్మెరీన్ ముందుకు వెళ్ళే కొద్దీ ఇరుకుగానే ఉంటుంది ప్రతిదీని. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే లోన ఇది వాష్ బేసిన్ ఉంది. అంటే మనకు అర్థమైన భాషలో చెప్పాలంటే వాష్ బేసిన్ అనమాట. సో మీకు చెప్పాను కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే మిషనరీకి ఇస్తారు, సెకండ్ అకామిడేషన్, థర్డ్ అయితే అకామిడేషన్, సెకండ్ ప్రిఫరెన్స్ అయితే వెపన్. ఇక్కడైతే ఏదైతే రాస్తుందో క్యాబిన్ అనమాట. సో క్యాప్టెన్ అయితే ఇక్కడ ఉంటారు. సో ఇక్కడ చూసారా, అక్కడ ఒక ఎక్వేరియం డబ్బా లాంటి దాంట్లోని ఈ యొక్క కుర్సూరా సబ్మెరీన్కి సంబంధించి ఒక నమూనాకు సంబంధించి ఒక చిన్న బొమ్మ అయితే ఉంది. ఇక్కడ కెప్టెన్ గారి బట్టలు అనమాట ఇవి. ఇప్పుడైతే మనం కంపార్ట్మెంట్ 2లో సౌండ్ రూమ్ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ తెలుగులో ఏమని రాస్తుందంటే MG-10M సోనార్ సెట్ ప్యాసివ్ షిప్పులు మరియు జలాంతర్గాముల యొక్క ఉనికిని వాటి నీటి లోపల శబ్దం ద్వారా గుర్తించినది. అంటే షిప్పు ఈ యొక్క సబ్మెరీన్ ఎక్కడైతే లోన నీటిలో ప్రయాణిస్తూ ఉంటుందో అటువంటి సమయంలోని దూరంగా నీటి లోపల ఏదైతే శబ్దాలు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ సౌండ్ రూమ్ ద్వారా ఇక్కడ ఎవరైతే కూర్చున్నారో ఇతనైతే విని క్యాప్టెన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత అయితే దీన్ని బెడ్ బంకర్స్ అంటారనమాట. బెడ్ బంకర్స్ అయితే అంటారు. మొత్తం ఈ బెడ్ బంకర్స్ అనేవి సబ్మెరీన్ మొత్తంలో 50 ఉంటాయి. అంటే 50 ఉంటాయి. ఈ 50లోని మొత్తం 75 మెంబర్స్ క్రూ అయితే ఉంటారు. ఈ 75 మెంబర్స్ క్రూలో మొత్తం 3 షిఫ్ట్లు అయితే ఉంటాయి. 3 షిఫ్ట్లో కూడా 25 మెంబర్స్ అనేది వాచ్లో ఉంటారు. మిగతా 50 మెంబర్స్ అనేవాళ్ళు మనకి రెస్ట్లో ఉంటారు. సో మనకి మన ఇంట్లో ఉన్నట్టుగా మాత్రం ఏమీ అంత సౌకర్యంగా అయితే ఉండవు. చాలా ఇదిగానే ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. తర్వాత ఇది వార్డ్రూమ్ అంట. కానీ వార్డ్రూమే కానీ ఇది వార్డ్రూమ్గా అయితే నాకేం కనిపించట్లేదు. ఇక్కడ ఆఫీసర్స్ అయితే మాత్రం టిఫిన్ చేస్తున్నారు. తర్వాత ఇందాక మనకు కనిపించినట్లుగానే ఇక్కడ కూడా కనిపిస్తుంది షిప్ తాలూకా నమూనా. చూసారా లోన ఈ నమూనా ఉంది కదా, ఈ నమూనా అయితే ఇక్కడైతే ఉంది చూడండి. కంపార్ట్మెంట్ 2లో కంపార్ట్మెంట్ బ్లోయర్ కమ్ కూలర్, కంపార్ట్మెంట్లో ఉండే గాలిని చల్లగా ఉంచుటకనమాట అని రాసింది ఇక్కడ. సో ఈ సిస్టమ్ అంతా కంపార్ట్మెంట్లో ఉన్న గాలిని చల్లగా ఉంచడానికి అయితే ఈ మిషన్ అయితే పనిచేస్తుంది. ఎగ్జిక్యూటివ్ అధికారి మరియు చీఫ్ ఇంజనీర్ గది. సో చూసుకున్నట్లయితే ఎవరైనా కూడా ఇటువంటి చిన్న చిన్న బెడ్ బంకర్స్లో ఉండాల్సిందే ఇరుకుగా. ఇప్పుడైతే మనం కంపార్ట్మెంట్ 3లోకి అయితే వచ్చాము. సో ఇది నాకు ఒకటి కనిపించింది. ఇది ఏంటంటే సబ్మెరీన్ నుంచి బయటికి వెళ్ళడానికి దారి అనుకుంటా. సో పైకి అలా వెళ్ళాలి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మెయిన్ నావిగేషన్ కాంప్లెక్స్ ఆఫ్ ద సబ్మెరైన్ అని రాస్తుంది. సో ఇటు చూసినా ఒకటే, ఏం చూసినా మొత్తం మిషనరీ. ఏది ముట్టుకుంటే ఏమైపోద్ది అనేది ఎవ్వరికి ఏమీ తెలియదు. అన్నీ ఉన్నాయి చక్రాల్లాగా. చూసారా? నో 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 డోంట్ టచ్. సో కంపార్ట్మెంట్ 3లో అయితే మాత్రం చూడడానికి అయితే ఏమీ లేదు. కొద్దిగా ఏమంటారు దాన్ని, మిషనరీ ఉంది చూడడానికంటే. స్పెషల్గా నాకేం కనిపించలేదు. కంపార్ట్మెంట్ 3 నుంచి అయితే 4కి అయితే వచ్చాము. రావడంతోనే ఇక్కడ మనకి రేడియో రిసీవర్ అని ఒక చిన్న బోర్డు అయితే ఉంది. లాంచ్ చూసినట్లయితే మొత్తం మిషనరీ ఉంది. ఆ రెండు చూస్తే నాకు మన చిన్నప్పుడు హోమ్ థియేటర్లు ఉండేవి కదా ఇంట్లోనే, అలా అనిపిస్తుంది అనమాట. ఆ టైప్లోనే. ఎక్కడ మళ్ళీ చూడండి, ఇక్కడ మళ్ళీ అగైన్ బెడ్ బంకర్స్ అనమాట. మొత్తం ఈ సబ్మెరీన్ మొత్తానికి 50 బెడ్ బంకర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏమని రాసిందంటే జలాంతర్గామి నీటిలో మునిగిపోయినప్పుడు
తప్పించుకున్నటకు ఉపయోగించు వాటర్ ప్రూఫ్ డ్రెస్ అనమాట. అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ సబ్మెరైన్ మునిగిపోయినప్పుడు ఇటువంటి డ్రెస్ వేసుకొని తప్పించుకోవడానికి అనమాట. వాటర్ ప్రూఫ్ డ్రెస్ మనకి తడిసిపోకుండా, మునిగిపోకుండా, ప్రాణాలు పోకుండా అనమాట. ఇవన్నీ ఇవే. ఆవిరి యంత్రము. తర్వాత ముఖ్యంగా మీకు దీనికోసం చెప్పాలి, ఇక్కడ మీరు చూసారా ప్రతి ఒక్క ఒక అవార్డు ఉంది కదా, సమ్ షీల్డ్స్. ఈ షీల్డ్స్లోని అన్నిటి మీద చేపలే ఉన్నాయి, షార్క్ చేపలు. ఇవన్నీ ఎందుకు ఇలా ఉంటాయంటే, ఇతర దేశాల కోసం అయితే నాకు తెలియదు, మన దేశంకి వచ్చేసరికి మన సబ్మెరైన్లకి మ్యాక్సిమం షార్క్ నేమ్లే పెడతారు. అలాగే ఈ యొక్క కుర్సుర సబ్మెరైన్ పేరు కూడా ఒక షార్క్ జాతికి చెందిందనమాట. ఒక షార్క్ జాతికి చెందిన పేరే ఈ కుర్సుర అనే పేరు ఒక షార్క్ జాతికి చెందింది. అందుకే ఏ అవార్డ్స్ వచ్చినా ఏమొచ్చినా ఆ పేరు మాత్రమే మనకి చెప్తారనమాట. ఇలాగే చాలా సబ్మెరైన్స్ అయితే ఉన్నాయి. అందులో ఇది 4వది అనమాట. దీనికన్నా ముందు 3 సబ్మెరైన్స్ అయితే ఖండం చేసి స్క్రాప్కి అయితే వేసేసారు. ఇది 4వది అనమాట. దీన్ని మాత్రం మ్యూజియం కింద మార్చారు. కంపార్ట్మెంట్ 4 నుంచి 5కి వెళ్తున్న దారిలో ఇది కంపార్ట్మెంట్ 4 ఎండింగ్ స్టేజ్లో ఉన్నాం. ఇదైతే మొత్తం ఇంజిన్ రూము. మొత్తం టోటల్గా ఇదంతా ఇంజిన్ రూము. మొత్తం గేజులు, ప్రెషర్ గేజెస్ అన్నీ ఉన్నాయి. కంపార్ట్మెంట్ 5కి అయితే ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అవ్వడంతోనే ఇక్కడ పెద్ద మిషనరీ లాగా అయితే కనిపిస్తుంది. ఏమని రాస్తుందంటే, మెయిన్ డీజిల్ సెంటర్ ఇంజిన్ టైప్ 2042M ఆఫ్ 2000 హార్స్ పవర్ యూజ్డ్ ఫర్ ప్రొపల్షన్ అండ్ బ్యాటరీ ఛార్జింగ్. ప్రధాన డీజిల్ మధ్యంతర ఇంజిన్ టైప్ 2D42M ఆఫ్ 2000 శక్తి బ్యాటరీ ఛార్జింగ్ మరియు ప్రొపల్షన్ కొరకు అనుంది. దీనికి నాకు అర్థమైన ద్వారా ఏంటంటే, మొత్తం ఇదంతా బ్యాటరీ ఛార్జింగ్ చేయడం కోసం, అలాగే 2000 హార్స్ పవర్ యూజ్ చేసుకోవడం కోసం అని మాత్రం అర్థమైంది. సో అక్కడైతే ఇది నాకు తెలిసి ఒక ఫిల్టర్ అయితే లాగుంది. ఇక్కడ ఏమని రాసిందంటే కార్బన్ మోనాక్సైడ్ ఫిల్టర్ అని రాసింది. కార్బన్ మోనాక్సైడ్ ఫిల్టర్ చేసేది. ఓకే. తర్వాత అత్యవసర ఆహారము కంటైనర్ను అత్యవసర పరిస్థితుల్లో 3 రోజులు సరిపడా డ్రై ఆహారము మరియు టిన్ ఆహారము నిల్వ ఉంచుటకు అని రాసింది. సో నాకు తెలిసి ఇది ఫ్రీజర్, లోన అన్నీ ఉంచడానికి, దాయడానికి అని అర్థమైంది. కంపార్ట్మెంట్ 5లో అయితే ఇదే ఉంది. ఈ సబ్మెరైన్ విషయానికి వస్తే, భారత్ అయితే ఈ షిప్ని రష్యా నుంచి అయితే కొనుగోలు చేయడం జరిగిందండి. అలాగే దీనికన్నా ముందు 3 సబ్మెరైన్లు అయితే కొన్నారు. అలాగే దాని లైఫ్ స్పాన్ అయిపోగానే ఆ సబ్మెరైన్లు ఏం చేశారని ఖండం చేసి స్క్రాప్ అయితే వేసేసారు. సో ఇది 4వ సబ్మెరైన్. కాకపోతే ఇది కుర్సుర సబ్మెరైన్ తాలూకా మన లక్ ఏంటంటే దీన్ని మ్యూజియం కింద మార్చడం. ఎందువల్ల మ్యూజియం కింద మార్చాల్సి వచ్చిందంటే, అప్పటి సిఎన్సి అధికారి వినోద్ గారు ఇంతటి పెద్ద ఘనత ఉన్న ఈ సబ్మెరైన్ని మ్యూజియం కింద మార్చిన ఈ సబ్మెరైన్ని స్క్రాప్కి వేయడం ఇష్టం లేక. ఎందుకంటే స్క్రాప్కి వేసేస్తే 3 నుంచి 4 కోట్లు అయితే ఇన్కమ్ అయితే జనరేట్ అవుద్ది. కానీ గాజీ లాంటి పెద్ద పెద్ద పాకిస్తాన్ షిప్పుల్ని, సబ్మెరైన్ని ఓడించి గగనస్థానంలో హీరోగా నుంచినటువంటి ఈ సబ్మెరైన్ని మరుగున పడిపోకూడదు, స్క్రాప్కి వెళ్ళిపోకూడదు అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఈ షిప్ని స్క్రాప్ వేయకుండా మ్యూజియం కింద మార్చారు. అలాగే దీన్ని తీరం అంటే ఈ ఆర్కే బీచ్ లోపల నుంచి వచ్చి 400 మీటర్స్ దగ్గర ఆగి అక్కడి నుంచి ఒడ్డుకి అయితే చేర్చడానికి అయితే జస్ట్ 400 మీటర్స్కి తిరిగి ఈ ప్లేస్లో పెట్టడానికి అయితే ఇంచుమించు 1.5 year అయితే పట్టిందండి. అంటే అర్థం చేసుకోవచ్చు ఈ షిప్, ఈ యొక్క సబ్మెరైన్ ఎంత బరువు, ఎంత మ్యాన్ పవర్ వాడుంటారో. ఒక సబ్మెరైన్లో చూడడం, వెళ్ళడం, రావడం అంటే సినిమాల్లో చూసి ఉండొచ్చు, కానీ రియల్ లైఫ్లో చాలా తక్కువ మందికి మాత్రమే అంత చదువుకున్న వాళ్ళు, అందులో ఉద్యోగం చేసే వాళ్ళకి తప్పితే ఇతరులకైతే ఎక్కడ అనుమతి ఉండదు. అట్లీస్ట్ ఒక ఫోన్ కూడా ఎలా ఉండదు. అలాంటిది ఇంత పెద్ద సబ్మెరైన్ షిప్ని
ప్రజల సందర్శనం కొద్దీ మ్యూజియం కింద మార్చి ఉంచారంటే నిజంగా ఇది మన లక్కనే చెప్పుకోవచ్చు. కంపార్ట్మెంట్ 6 వెళ్దామండి. ఒక కంపార్ట్మెంట్ 6లో అయితే ఉన్నాం మనం. ఈ కంపార్ట్మెంట్ 6లో అయితే సేమ్ అన్నీ టోటల్గా ఇంజన్స్ లాగే ఉన్నాయి. కొన్ని మనం ఎంత చదివినా కూడా మనకు అవి అర్థం కావు. అందులో ఈ కంపార్ట్మెంట్ 6 అయితే ఇదివరకు కూడా ఒకసారి సబ్మెరీన్కి లోపల చూడడానికి అయితే వచ్చాను. అప్పట్లో అయితే ఏసీ అయితే ఏం లేదు, ఇప్పుడు ఏసీ కూడా పెట్టారు. దట్టు ఏంటంటే అప్పుడు గైడ్స్ కూడా ఉండేవారు. నేను వచ్చినప్పుడు గైడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ గైడ్స్ కూడా చాలా ప్రొఫెషనల్ అన్నమాట. ఇటువంటి సబ్మెరీన్లో వర్క్స్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి గైడ్ కింద ఇక్కడ అవకాశం ఇస్తారనమాట. వాటర్ క్లోజెస్ట్ వాటర్ ల్యాబొరేటరీ వాష్ స్పేషల్. సబ్మెరీన్ మొత్తానికి ఈ వాష్ స్పేషల్ 2 చోట్ల కనిపించాయి. తర్వాత ఇటువంటి ల్యాబొరేటరీలు 2 కనిపించాయి అంతే. సో కంపార్ట్మెంట్ 6 నుంచి అయితే 7కి అయితే వచ్చాము. సో మళ్ళీ అగైన్ బెడ్స్ అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే సబ్మెరీన్ రెండో కంపార్ట్మెంట్కి వచ్చేసరికి ఇటువంటిది ఒకటి కనిపించింది కదా, మళ్ళీ లాస్ట్ 7th కంపార్ట్మెంట్లోనే మళ్ళీ నాకు ఇది కనిపించింది. మళ్ళీ అంటే సబ్మెరీన్ పైకి అయితే వెళ్ళడానికి నేను ఫస్ట్లో చెప్పాను కదా, కంపార్ట్మెంట్ పైకి వెళ్ళడానికి ఇదే దారి, లోనికి వెళ్ళడానికి బయటకు వెళ్ళడానికి ఒకటే దారి అనమాట. అలాగే నీకు ఫస్ట్లో నేను చెప్పాను కదా క్యాప్సిల్స్ మొత్తం అక్కడ 6 ఇక్కడ 4 అయితే ఉంటాయని. సో 7th కంపార్ట్మెంట్ ఇదే లాస్ట్ కంపార్ట్మెంట్. లాస్ట్ కంపార్ట్మెంట్లో చూసినట్లయితే లోన మొత్తం టోటల్గా 4 క్యాప్సిల్స్ అయితే ఉంటాయి. ఈ 4 క్యాప్సిల్స్లోంచి మనకి టార్పిడోస్ అయితే లాంచ్ చేసి బ్లాస్ట్ ముందుకి పోనిస్తారు. చూసారా? సో ఇక్కడైతే సబ్మెరీన్ మొత్తం చూడడానికి అయితే ఇక్కడి నుంచి అయితే అయిపోయింది. ఇందాక మనం చూసిన ఎంట్రన్స్ ఉంది కదా, అది ఎంట్రీ, ఇది ఎగ్జిట్ అనమాట. సో ఇదండి మొత్తం మన కుర్సురా సబ్మెరీన్ తాలూకా విశేషాలు. సబ్మెరీన్ 1 to 7 కంపార్ట్మెంట్ అయితే చూసారు కదా. సో మనం లోన్ నుంచి వచ్చినట్లయితే ఇదే ఫైనల్, తర్వాత అది ఎంట్రీ, ఇది ఎగ్జిట్. ఇకపోతే సబ్మెరీన్ తాలూకా మెయింటెనెన్స్ కోసం మనం మాట్లాడుకోవాలి. ఈ రస్ట్ అది పడుతూ ఉంటుంది అన్నమాట. ఇలాగా ఈ రస్ట్ పడేటప్పుడు మళ్ళీ ప్లేట్స్ అన్ని కట్ చేసి మళ్ళీ న్యూ ప్లేట్స్ అన్ని వేస్తారు. చాలా కష్టంతో కూడుకునే పని అనమాట ఇదంతా. ప్రతిసారి ఒక కొత్త టాస్క్ లాగా అనమాట వీళ్ళకి. మొత్తం సబ్మెరీన్ని ఇన్సైడ్ ఏదైనప్పుడు కూడా బయట నుంచి వచ్చే ఉప్పగాలకి ఈ ఐరన్ అయితే రస్ట్ పట్టడం, తర్వాత దీన్ని పింపురుగా పట్టేసి ఇది పాడవడం గట్టా జరుగుతుంటుంది. మళ్ళీ అక్కడ ఏం చేస్తారంటే మళ్ళీ ఇవన్నీ కట్ చేసి ఎక్కడైతే రస్ట్ అయితే పట్టిందో అక్కడంతా కట్ చేసి మళ్ళీ అక్కడ కొత్త ప్లేట్ అనేది మళ్ళీ ఇన్స్టాల్ చేస్తారు. మళ్ళీ దానికి పెయింట్ వేసి మళ్ళీ కొత్తగా అందంగా తీర్చిదిద్దుతారనమాట. చూసారు కదా కుర్సురా సబ్మెరీన్ తాలూకా విశేషాలని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ ట్రావెల్ ఫ్లో తెలుగు అబ్బాయిని, సైనింగ్ ఆఫ్.